యుద్ధం నుండి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డామని సంతోషపడే లోపే ఆశ్రయం ఇచ్చిన కొత్త ఇల్లే అసలైన నరకంగా మారితే ఎలా ఉంటుంది? బయట ఉన్న శత్రువుల కంటే ఇంట్లో ఉన్న గోడలే మనల్ని భయపెడితే పరిస్థితి ఏంటి? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హిజ్ హౌస్. ఇది రెగ్యులర్ హారర్ సినిమా అయితే అస్సలు కాదు. సౌత్ సుడాన్ నుంచి ఇంగ్లాండ్ పారిపోయి వచ్చిన ఒక జంట కథ ఇది. ప్రభుత్వం వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తుంది, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉండరు. వాళ్ళతో పాటు వాళ్ళ గతం, వాళ్ళని వెంటాడే భయంకరమైన శక్తులు కూడా ఉంటాయి. మనిషిలోని గిల్ట్ మరియు దెయ్యం ఈ రెండు కలిసి భయపెట్టే అద్భుతమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరికైతే మూవీ రికమెండేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అందులో హీరో ఏంటంటే తన కూతురుని ఎత్తుకొని ఉంటాడు. ఆ తర్వాత ఒక బండిలోకి వచ్చేసి తన భార్యకి తన కూతురుని అప్పు చెప్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకమ్మా, మనం ప్రశాంతంగా బతుకుతామని చెప్పేసి ఆ దేశం వదిలి వేరే దేశానికి శరణార్థులుగా వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా పడవ మార్గాన అనమాట. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా పడవ ఏంటంటే ఒక పెద్ద అల రావటం వల్ల బోల్తా కొడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు ఒక చోట ఉంటారనమాట. అందులోనూ వీళ్ళిద్దరు బెడ్ పక్కన ఇంకో బెడ్ ఉంటుంది. ఆ బెడ్ మీద ఇంకొక అతను ఉంటాడు. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది వీళ్ళు వేరే దేశానికి వచ్చారు, కాకపోతే శరణార్థులకి ఇచ్చే ప్లేసులు వీళ్ళు ఉంచారనమాట. అక్కడికి ఒక అధికారి వచ్చేసి, రండి మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తారు. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే వేరే కంట్రీ రావడం వల్ల అక్కడ వీళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా వద్దని చెప్పేసి అక్కడ కొంతమంది అధికారులు ఇంటర్వ్యూ చేస్తారనమాట. దాంతో హీరో హీరోయిన్ అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళని బాగా క్వశ్చన్లు అడుగుతారు. అంతేకాకుండా మీకు కూతురు ఉండాలి కదా అని చెప్పేసి అడగడంతో, అవునండి మాకు కూతురు ఉంది, కాకపోతే పడవ బోల్తా పట్టడం వల్ల అందులో మా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా జాలి పడతారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇక్కడ ఉండడానికి మాకు సమ్మతమే, కాకపోతే ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాము, మీకంటూ ఒక ప్లేస్ ఇస్తాము, అక్కడ మీకు ఉండడానికి ఫుడ్ పెడతాము, మీ ఖర్చుల కోసం కొంత డబ్బులు ఇస్తాము, ఆ 1 year టైం పీరియడ్ లో మీరు గనక మంచిగా ఉంటే మాత్రం మీకు పౌరసత్వం ఇస్తామని చెప్పేసి అంటంతో హీరో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. అందులోనూ వాళ్ళకి ఇచ్చిన కొత్త ఇంటికి వెళ్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఒక అధికారి ఏమంటాడంటే, నిజం చెప్పాలంటే మీకు ఇచ్చిన ఇల్లు నా ఇంటికి అన్న పెద్ద ఇల్లు, కాబట్టి ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. కాకపోతే ఇల్లు ఏంటంటే కొంచెం పాతగా ఉంటుంది అనమాట. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలా ఇంటిని వాడేయటం వల్ల అలా పాతగా అయిపోయింది. దాంతో హీరో హీరోయిన్ ఏంటంటే మొత్తానికి మనకంటూ ఒక ఇల్లు దొరికిందని చెప్పేసి ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ముఖ్యంగా వీళ్ళ చుట్టూ చాలా ఇల్లులు ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళలాగే శరణార్థులుగా వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ దేశంలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళని పని వాళ్ళుగా వాడుకోవాలా వద్దని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరో హీరోయిన్ ఏంటంటే సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే సడన్ గా హీరోకి సౌండ్ వినిపిస్తుంది. ఇదేంటి సౌండ్ అని చెప్పేసి చూస్తే అది కూడా గోడలోంచి వస్తూ ఉంటుంది. దాంతో హీరో మెల్లగా గోడకి చేవాన్ని చూస్తే మళ్ళీ సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ హీరో వెనకాల ఏదో ఒక రూపం కనిపిస్తుంది అనమాట. అది చూసిన వెంటనే మనకే భయం వేస్తుంది. అదే సమయంలో హీరోకి ఏంటంటే భయం వేసి లోపల ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. చూస్తే లోపల గోడలోంచి ఒక పక్షి బయటకు వస్తుంది. లోపల పక్షి ఇరికిపోతుంది. వారిని పక్షికి భయపడ్డానని చెప్పేసి హీరో వచ్చి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం లెగిసిన వెంటనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటాడు. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాడు. చెత్త మొత్తం బయట పడేసి వస్తాడు. అంతేకాకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరో ఒక అతను పిలిచి, నీకు ఏదన్నా సామాన్లు కావాలంటే తీసుకో అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత సామాన్లను ఇచ్చేస్తాడు అనమాట. అందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అది తీసుకొచ్చి హీరో ప్రశాంతంగా అదే ఫుడ్ తింటాడు. మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే మళ్ళీ కింద ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో వెళ్లి చూస్తే గోడ కంటించిన స్టిక్కర్ ఊడిపోయి ఉంటుంది. అందులోను ఆ స్టిక్కర్ వెనకాల ఒక పెద్ద హోలే ఉంటుంది అనమాట. దాంట్లో ఒక వైర్ ఏలాడుతూ ఉంటుంది. అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది. హీరో ఏం చేస్తాడంటే ఆ వైర్ లాగుతాడు. లాగితే వైర్ తో పాటు ఒక బొమ్మ వస్తుంది. దాంతో హీరోనే షాక్ అయిపోతాడు, ఇదేంట్రా అని చెప్పేసి. అందులోనే సడన్ గా కరెంట్ పోతుంది. హీరో వెనకాల ఏదో రూపం వస్తుంది. కానీ సడన్ గా ఈ బయటకు వచ్చిన బొమ్మని గోడ లోపల నుంచి 2 చేతులు వచ్చేసి లాక్కెళ్ళిపోతాయి అనమాట. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే గోడ కంటించిన ప్రతి ఒక్క స్టిక్కర్ ని పీక్ అవతల పడేస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్కి మెలకు వస్తుంది అనమాట. ఉదయాన్నే చూస్తే పక్కన హీరో ఉండడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే గోడకున్న స్టిక్కర్లు మొత్తం పీకేసి ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త ఎక్కడ అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు సడన్ గా తన కూతురు అమ్మ అని చెప్పి పిలిచినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పాపం వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి పారిపోయి వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డారో అవన్నీ వాళ్ళకి కలలాగా వస్తున్నాయని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గోడకి స్టిక్కర్ మొత్తం పీకేశాడు కదా, దాన్ని అంటించడానికి స్టిక్కర్స్, ఆ తర్వాత పెయింట్, ఇవన్నీ కొనుక్కొని వస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే తన భర్త రాలేదని చెప్పేసి బయటికి వెతుక్కుంటూ వస్తుంది అనమాట. కాకపోతే వచ్చిన తర్వాత తను దారి మర్చిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లు ఒకేలా ఉంటుంది. అందులోనూ కొత్త ప్రదేశం కదా. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. అక్కడున్న ఒక 3
పిల్లల్ని అడ్రస్ అడిగితే వాళ్ళేమో జోకులు వేస్తూ ఉంటారు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తీసేదేం లేక తన ఇల్లు అడ్రస్ తానే వెతుక్కొని ఎలాగోలాగా ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికి హీరో ఏంటంటే ఇంటికి రాడనమాట. తన కోసం ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది. కూర్చుంటే అప్పుడు హీరో చాలా లేట్ గా ఇంటికి వస్తాడు. అందులోను గోడకి రిపేర్ చేయడానికి సామాన్లన్నీ కొనుక్కొని వస్తాడు అనమాట. ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే ఇప్పుడు మనం మన దేశంలో లేం కదా, వేరే దేశంలో ఉన్నాం కదా, ఇంగ్లాండ్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు చేత్తో తినరు స్పూన్స్ తో తింటారని చెప్పేసి అలా తినమని చెప్పి తన భార్యకి చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే నాకెందుకు ఇంట్లో దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది, అందులోని ఆత్మ కంటిన్యూస్ గా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి మనం మన దేశం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఒక దేశానికి శరణార్థులుగా వెళ్తే వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూసుకోవడం మామూలు విషయం కాదు, అలాంటి అదృష్టం మనకు దక్కింది, దీనికోసం కొన్ని కోట్ల మంది పడి చచ్చిపోతున్నారు అక్కడ, నీకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి తన భార్యను తిడతాడు. అయినా సరే తన భార్య మాత్రం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం వెళ్ళి నీ పన్ను చూసుకో అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే గోడ మొత్తం రిపేర్ చేస్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా మళ్ళీ ఆ ఇంట్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ ఇంట్రై సౌండ్ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే ఒక రూపం తన ముందు నుంచొని ఉంటుంది. అందులోనూ టార్చ్ లైట్ వేసి చూస్తే సడన్ గా ఎవరో కింద కూర్చొని కత్తితో పొడి చేస్తుంటారు అనమాట కింద. దాంతో హీరోకి భయం వేసి ఎవరు నువ్వు అని చెప్పేసి ఇంకో చోట టార్చ్ లైట్ వేస్తే ఇంకొకళ్ళు సడన్ గా హీరో మీద అటాక్ చేస్తారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి భయం వేస్తుంది. ఇంట్లో ఎవరెవరో తిరుగుతూ ఉంటారు. హీరోకి భయం వేసి బయటికి పరిగెడతాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మెల్లగా లోపలికి వస్తాడు. కాకపోతే తన బెడ్ మీద తన కూతురికి ఇష్టమైన బొమ్మ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ వచ్చి ఏమంటుందంటే నేను చెప్తే నమ్మలేదు కదా నువ్వు, చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న గుడ్డలు ఆ తర్వాత బొమ్మలు వాటన్నిటిని తగలబెట్టేస్తుంది. ఎందుకంటే వీటిల్లో కూడా దెయ్యం ఉండొచ్చేమో అని చెప్పేసి మనం ప్రశాంతంగా బతకాలని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం భోజనం చేసేటప్పుడు హీరోయిన్ ఏంటంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం ఇక్కడికి రావాలంటే మనకు అదృష్టం ఉండాలి, అందులో ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తా అని చెప్పేసి అంటూ ఏంటని చెప్పేసి ఇద్దరు గొడవ పడతారు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందులోని హీరో కూడా ఏంటంటే ఈ గోడలోంచే కదా సౌండ్ వచ్చిందని చెప్పేసి మొత్తాన్ని విరగ్గొట్టి అవతల పడేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. అందులోని ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏంటంటే తిరుగుతున్న ఫాలో చేసుకుంటూ వెళ్తే సడన్ గా వెనకాల ఎవరో ఉంటారు. వెనకాల ఉంది ఎవరో కాదు, చనిపోయిన హీరో వాళ్ళ కూతురు అనమాట. దాంతో హీరోకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో సడన్ గా అమ్మాయి స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ స్విచ్ ఆఫ్, ఇంటి నిండా దెయ్యాలే ఉంటాయి. హీరోకి ఏం అర్థం కదనమాట. వాళ్ళందరూ వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తారు. ఇంకోవైపు హీరో వాళ్ళ కూతురి తన మీద కూర్చొని గొంతు కోసేస్తూ ఉంటుంది. మరోవైపు హీరో స్విచ్ ఆన్ చేసి చూస్తే తనని ఎవరు ఇబ్బంది పెట్టరు, తన గొంతు తానే కోసేసుకుంటూ ఉంటాడు, తన లైట్ తానే ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుంటుంటాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనే సడన్ గా మళ్ళీ తన కూతురు గోడ లోపల కనిపిస్తుంది, ఆ విండో లోపల. దాంతో దాన్ని పగల కొట్టేస్తూ ఉంటాడు. తన కూతురు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతా చూస్తే మొత్తం పగల కొట్టేసి పెడతాడు. ఏ గోడనైతే మనోడు మొత్తం బాగు చేసి పెట్టాడు మళ్ళీ దాన్ని పగల కొట్టేస్తాడు. ఇలా కాదని చెప్పేసి మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే వీళ్ళకి ఇల్లు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత సార్ మాకు ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటంతో ఏంటి ఆ ప్రాబ్లం అని చెప్పి అడిగితే ఏమీ లేదంటే బొద్దింకలు ఎలుకలు ఇవన్నీ ఇబ్బంది పెడతానని చెప్పి అంటంతో అక్కడున్న అధికారి ఏమంటాడంటే చూడు మీకు ఆ ఇల్లు ఇవ్వటమే గొప్ప అయ్యా బాబు, అందులో బొద్దింకలు ఉన్నాయి ఎలకలు ఉన్నాయని చెప్పి అంటున్నావు, వాటిని నువ్వే క్లీన్ చేసుకో అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏంటంటే దెయ్యాలు ఉన్నాయని చెప్పడం అనమాట. ఎందుకంటే చెప్తే వీళ్ళు ఇంకోలా ఫీల్ అవుతారని, అందులోనూ వీళ్ళకి పౌరసత్వం ఇవ్వరేమో అని చెప్పేసి భయం వేసి సైలెంట్ గా సార్ నాకు ఇక్కడ కాకుండా వేరే చోట ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటంతో నువ్వు మామూలుగా లేవయ్యా, మీకు ఇవ్వడమే గొప్ప అని చెప్పి అంటే మళ్ళీ వేరే చోట అంటున్నావు, అలాంటి ఆప్షన్లు ఉండవు అని చెప్పేసి అంటాడు. ఒకవేళ నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పు వచ్చి క్లియర్ చేస్తావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో చేసేది ఏమో లెక్క సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోని వాళ్ళకి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేసి హీరోని ఫాలో చేసుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే గోడ మొత్తం పగలగొట్టేసి ఉంటాడు. దాంతో పక్కన ఉన్న అధికారి ఏమంటాడంటే ఖచ్చితంగా పై అధికారికి కంప్లైంట్ ఇస్తాం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే లేదండి ఎలకల గోల ఎక్కువైపోయిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. అది కూడా వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు బేసికల్ గా వీళ్ళు ఫారెస్ట్ లో ఉంటారనమాట. ఆ ఫారెస్ట్ లో ఉన్నట్లే డ్రెస్సింగ్ వేసుకుంటుంది. ఆవిడ వచ్చేసి ఈ ఇంట్లో దెయ్యం ఉందండి, అందులో ఆత్మలు మమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పేసి అంటంతో వాళ్ళు నవ్వుతారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి. అందులో మీకు ఇల్లు ఇవ్వటం ఎక్కువ అనుకుంటే మళ్ళీ దెయ్యాలు ఆత్మలు అని చెప్పి అంటున్నారని చెప్పేసి ఫోటోలు తీసుకొని పై అధికారికి కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తిడతాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఇది మన ఇల్లు, మనం ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేసి ఒక లైట్ తీసుకొచ్చి వెలిగించి క్యాండిల్ ని అక్కడ పెట్టి ఎవరు వస్తారో నేను చూస్తా అని చెప్పేసి కూర్చుంటాడు. ప్రతి ఒక్క డోర్ లాక్ చేసి సడన్ గా ఆ వెలుతురు ముందు ఏదో ఆత్మ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం కావాలి నీకు అని చెప్పేసి హీరో పెద్దగా అరుస్తాడు. దాంతో ఆత్మ ఏమంటుందంటే ఏమీ లేదు, ఈ కత్తి తీసుకొని నిన్ను నువ్వు చంపుకో అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం నన్ను నేను ఎందుకు చంపుకోవాలి, నేను తప్పు చేశానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మంటలో చేయబెడితే ఆ మంటలో తాను కాలిపోడనమాట. దాంతో హీరోకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒకవేళ కలేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో తాను సముద్రంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సముద్రంలో తన కూతురు చనిపోయింది కదా, తన కూతురు కూడా పైకి వస్తుంది. తన కూతురు నోట్లో నుంచి ఆక్టోపస్ బయటకు వస్తుంది అనమాట. ఇదంతా
చూసిన తర్వాత హీరోని స్టన్ అయిపోతాడు. అందులోనూ తానేంటంటే అక్కడే కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి ఏమంటుందంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటుంది. మరి ముఖ్యంగా హీరో మొత్తం లాక్ లేసి పెట్టాడు కదా, స్క్రూ డ్రైవర్ తీసుకుని వాటిని ఉపదిస్తూ ఉంటుంది అనమాట. హీరో వచ్చేసి హీరోయిన్ ఆపేస్తాడు, మనం ఎక్కడికి వెళ్లేది లేదు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని హీరో తొడ మీద పొడి చేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి పారిపోయి వచ్చేస్తుంది. అలా కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ ఊరు వాళ్ళు కనిపిస్తారనమాట. సో వీళ్ళు ఎలాగైతే వచ్చారో శనార్థులుగా వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వచ్చి ఉంటారనమాట. వాళ్ళతో పాటు వెళ్ళి హీరోయిన్ నవ్వుతూ మాట్లాడుతుంటుంది. అక్కడ చాలా మంది ఉంటారు. తను ఎంతగానో ఆనందపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఏంటంటే హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అందులోనే హీరోయిన్ కి బయట హీరో కనిపిస్తాడు. దాంతో తానేంటంటే కనిపించకుండా ఉందాం అనుకుంటుంది కానీ సడన్ గా హీరో వస్తాడు. చూస్తే రూమ్ లో ఎవ్వరూ కనిపించరు. అంతేకాకుండా హీరో కూడా కనిపించరు. కాకపోతే ఇప్పుడు దాకా కనిపించిన వాళ్ళందరూ సడన్ గా హీరోయిన్ కి చనిపోయి శవాల్లా కనిపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే ఏం అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వచ్చేసి హీరోయిన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత పైన పడుకుంటాడు అనమాట. చూస్తే బయట చాలా మంది శరణార్థులు పారిపోతూ ఉంటారు. కొంతమందిని తగలబెట్టేస్తారు. అందులోనూ మన కథలో హీరోయిన్ ఏంటంటే వాళ్ళ దేశంలోంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి బస్సులు ఎక్కుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే కేవలం ఫ్యామిలీస్ ఏనండి, అందులోని చిన్నపిల్లలు ఉంటే మాత్రమే అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే సడన్ గా తన కూతురుని తీసుకుని బండి ఎక్కుతాడు. మరీ ముఖ్యంగా నా కూతురు అంటే నా ఫ్యామిలీ అండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సర్లే ఫ్యామిలీ కదా అని చెప్పేసి బండి ఎక్కించుకుంటారు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఏంటంటే హీరోకి హీరోయిన్ కి అసలు పిల్లలే లేరు. అందులోనూ వాళ్ళ దేశం నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకొని ఇదే మా అమ్మాయి అని చెప్పేసి వీళ్ళు బస్సు ఎక్కుతారు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే అమ్మ అని చెప్పేసి బయట ఏడుస్తూ ఉంటుంది. బయట ఉన్న వాళ్ళ అమ్మను కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ కూడా తన కూతురుని ఎవరో తీసుకెళ్లిపోతున్నారని చెప్పేసి ఏడుస్తుంటుంది అనమాట. బస్సు వెనకాల పడుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం చాలా స్వార్థంగా ఆ అమ్మాయి నోరు మూసేసి కూర్చోబెడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా నా భర్త ఏంటి ఎంత క్రూరంగా ఉన్నాడని చెప్పేసి బాధపడుతుంది. అయినా సరే ఆ అమ్మాయి ఉంటేనే వీళ్ళ దేశం నుంచి తప్పించుకొని పారిపోవచ్చు. ఎందుకంటే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి బోట్ లో వస్తున్నప్పుడు సడన్ గా బోట్ ఒక పెద్ద అలరవటం వల్ల బోటు తిరగబడిపోతుంది. కానీ మన కథలో హీరో చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఆ చిన్న అమ్మాయిని కాపాడకుండా తన భార్యని కాపాడుకుంటాడు. బేసికల్ గా మనోడు తలుచుకుంటే కాపాడొచ్చు. కాకపోతే ముందు తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కాపాడదాం అనుకునే లోపే అమ్మాయి చనిపోతుంది. సో ఓవరాల్ గా తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి చనిపోతుంది. అందులోని బోట్ లో చాలా మంది చనిపోతారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు హీరో నాకు ఇంట్లో కూర్చుంది కదా, అక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఎవరో కాదు ఆ బోట్ లో చనిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ ఏమంటారంటే ఇక మీదట ఆమె మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఈ కత్తి తీసుకొని నీ భర్త రక్తాన్ని బయటకు తీ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులోనూ కత్తి తీసుకుని హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత తన భర్తని కత్తి తీసుకుని పొడవాలంటే దానికి ఎదురు అనిపిస్తుంది అనమాట. అందులోనూ తన భర్త తనను కాపాడాడని చెప్పేసి ఆ కత్తి పక్కనే పెట్టేస్తుంది. కాకపోతే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఆ కత్తి కనిపించదు. ఏంటని చూస్తే హీరో ఆ కత్తి తీసుకుని తన చేతిని కట్ చేసుకుంటాడు. తాను ఏమంటాడంటే చూడు నువ్వు బయటికి వెళ్ళిపో, ఎందుకంటే ఆ తప్పు చేసింది నేను, ఆ అమ్మాయి చనిపోయింది నా వల్ల, కాబట్టి ఆ అమ్మాయికి నేనే బలైపోతాను, ప్రశాంతంగా బతుకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూర్చున్న ప్లేస్ లో కింద భూమిలో నుంచి ఒక రాక్షసుడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో మీద అటాక్ చేస్తాడు. అందులోనూ ఆ రక్తాన్ని తాగేస్తూ ఉంటాడు. హీరో లోపలికి వెళ్ళిపోతుంటాడు అనమాట, స్కిన్ లోపలికి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ దగ్గరికి చనిపోయిన అమ్మాయి వస్తుంది. తన చేయి పట్టుకుంటుంది, నీకు నేనున్నాను అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను నా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో ఆ పాప కూడా చేయి వదిలేస్తుంది. వెంటనే లోపలికి వచ్చేసి హీరో మీద ఎవరైతే రాక్షసుడు అటాక్ చేశాడో వాడి తలని కోసి అవతల పడేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంటికి వెళ్తాను, కాకపోతే మన ఊరు కాదు, ఇదే నా ఇల్లు, నువ్వే నా భర్త, అందుకే వచ్చానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో కూడా స్టన్ అయిపోతాడనమాట. కట్ చేస్తే బయట ఎవరో బెల్లు కొడతారు. వచ్చింది ఎవరో కాదు, ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇల్లు చెక్ చేద్దాం అని చెప్పేసి వస్తారనమాట. వచ్చిన తర్వాత మొత్తం చూస్తే అంతా బానే ఉంటుంది. అందులో కింద పెద్ద హోల్ అయింది కదా, దాని మీద పట్టేసేస్తారు. ఆ తర్వాత గోడలు మొత్తానికి ప్యాచ్లు వేసేసి పెయింట్ వేయడానికి రెడీగా ఉంటారు. అదంతా చూసి వాళ్ళే షాక్ అయిపోతారు. మొత్తానికి వీళ్ళు ఇల్లు బాగా చూసుకుంటున్నారు, మీరు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటంతో అవునండి ఇది మా ఇల్లు, ఇది మా దేశం, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అంటారు. దాంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మొత్తానికి వీళ్ళు బాగుంటున్నారని చెప్పేసి. కానీ ఆ పై అధికారి ఏమంటాడంటే ఇంతకు ముందు ఏదో ఆత్మలు దెయ్యాలు అని చెప్పి అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చిందని చెప్పి అంటంతో అప్పుడు ఏదో తెలియక మాట్లాడామండి, ఇప్పుడు అంతా ఓకే అని చెప్పేసి అంటారు. లాస్ట్ గా పై అధికారి వెళ్ళేటప్పుడు చనిపోయిన మీ అమ్మాయి మీకు కనిపిస్తుంది అని చెప్పి అంటంతో తను కనిపిస్తుందండి, తను ఇక్కడే ఉంది మాతో పాటు అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి కూతురు పైన బాధలో ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన మరుక్షణం ఆ ఇంట్లో చాలా మంది జనం కనిపిస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ పడవలో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు అనమాట. సో దాంతో హీరోయిన్ ఏంటంటే ఒకటి నిర్ణయించుకుంటారు, మనం చచ్చినా బతికినా ఇదే ఇంట్లో ఉందాం, ఇదే మన ఇల్లు అని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా నాకు ఈ సినిమా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఒక తప్పు చేస్తే ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది మనల్ని చచ్చిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. మన కథలో హీరోయిన్ కూడా ఆ అమ్మాయి చావు అనేది వాళ్ళు చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.